హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏంటి ఫోటోకి ఫోజులు ఇచ్చాను అనుకుంటున్నారా? అవును, అండ్ స్టార్టింగ్ నా ఫోటోతోటే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇదేంటో చూడండి, సింబయాసిస్ అని ఉంది. ఇది మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి ఈ సింబయాసిస్లో ఎంబీఏ చేస్తున్నాడు. వాడు కాలేజీలో టెడెక్స్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అంటే చాలామంది స్పీచ్ వాళ్ళు వస్తారనమాట. వచ్చి ఇక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే వీళ్ళకి మోటివేషన్ లాగా. అందుకని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. మేము కూడా వెళ్ళామన్నమాట. అది బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు, బ్లాక్ షర్ట్ వేసుకొని వాడనమాట. మేమందరం ఇంకో మా బుజ్జిగాడితో సహా వెళ్ళాం. మా బుజ్జిగాడు కారులో నిద్రపోయాడు. వెళ్ళంగానే దించేసి అదిగో ఆ ప్రాంలో వేసేసి మేము వెళ్తున్నాం అనమాట. ఈలోపు లేవనే లేసాడు అనుకోండి. చూడండి, మా ఎక్కడికి వెళ్ళినా చూసారా, మేము ఫ్యామిలీ వెళ్తూ ఉంటాం. ఏ ఏదైనా సరే, ఈ రెస్టారెంట్కి వెళ్ళినా లేకపోతే ఇలా ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఇలాగే వెళ్తూ ఉంటాం అనమాట. అలాగే ఇక్కడ అందరం వెళ్ళాం. మా అబ్బాయి, మా అమ్మాయి, మా అల్లుడు, మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి అందరం వెళ్ళామన్నమాట. ఎందుకంటే వాళ్ళకి పాపం పిల్లలకి ఎంకరేజింగ్గా ఉంటుంది కదా మనం వెళ్తే. వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా ఫ్రెండ్స్ని కూడా చూపించుకుంటా అంతా పాపం చాలా సపోర్ట్ చేసి చాలా సంతోషపడ్డాడు అనమాట. ఇగో చూడు, వీడు చూడండి. ఈయన మేమందరం కలిసి వెళ్ళాం కదా. వెళ్ళి అందుకని చెప్పి ఫస్ట్ వాడు కాలేజీకి వెళ్ళినప్పుడు మనం కూడా కొంచెం కాలేజీ అమ్మాయిలు పెద్దవాళ్ళలాగా మనం చూపించుకుంటామా ఏంటి కదా. కాలేజీ అమ్మాయిలు అందరూ ఉన్నారు కదా, అందరి ముందు మనం కూడా ఆంటీలు అని పిలుస్తుంటే ఏంటి ఆంటీ అని పిలుస్తారు, నేను కూడా డ్రెస్ వేసుకొని వచ్చాను కదా అని. అందుకని ఒక ఫోటో కూడా తీసుకున్నాను అనమాట. అక్కడ ఫస్ట్ తీసుకొని ఆ పిల్లలందరూ వచ్చి ఆంటీ అంటే ఏంటి నేను కాలేజీకి డ్రెస్ వేసుకొచ్చే, వీళ్ళు ఎందుకు ఆంటీ అని పిలుస్తారు, అక్క అని పిలవచ్చు కదా అనిపించింది. ఎందుకంటే కాలేజీ వాతావరణంలోకి వెళ్ళేసరికి మనకు కూడా మనం స్టూడెంట్స్ అయిపోయామనిపిస్తుంది. మనం పాత రోజులు మనకి గుర్తొస్తాయి అనమాట. మనం కాలేజీలో ఎలా చదివింది అవన్నీ కూడా. చూడండి, అందరం వెళ్తూ ఉన్నాము. సైట్ సీయింగ్ చూసుకుంటే వాళ్ళు చాలా బాగుంది. ఆ క్యాంపస్ అంతా కూడా ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. ఇదిగో సింబయాసిస్, మావాడు దానిలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇదిగో టెడెక్స్. దానికి ఎవరెవరు వచ్చారు తెలుసా? మనకి చాయ్ బిస్కెట్ ఛానల్ ఉంది, అతను వచ్చాడు. మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు ఒకళ్ళది అయిపోయింది, అతనిది స్టార్ట్ అయింది. ఇదిగో సింబయాసిస్. ఇక్కడ కూర్చోబెట్టి మా బుజ్జిగాడిని ఫోటోలు కూడా తీసుకున్నాం. చూసారా, మా బుజ్జిగాడిని కూడా కాస్త బయటికి ఏదో షికారు తీసుకెళ్ళినట్లుగా వాడిని కూడా తీసుకొని వెళ్ళిపోయాము. మా ప్లూటోని మాత్రం ఇంట్లో పడేసి వెళ్ళిపోయాం. పాపం సాయంత్రం దాకా ఒక్కతే ఉంది. చూడండి, క్యాంపస్ అంతా కూడా ఎంత బాగుందో. అది ఆ రోజు క్యాథరిన్, మన హీరోయిన్ ఉంది కదా క్యాథరిన్, ఆవిడ కూడా వస్తున్నారని చెప్పారనమాట. ఆవిడ కూడా వస్తున్నారంటే సరే ఉందాం అనుకుంటే అది చివరి పెట్టారు ఆ ప్రోగ్రాం క్యాథరిన్ది. అందుకని చెప్పి అప్పుడు దాకా ఉండాలంటే మా బుజ్జిగాడితో కొంచెం కష్టం అయిపోతుంది. అగో మేము వెళ్తున్నాం, లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాం. అందుకని చెప్పి మేమేం చేసామంటే ఈవినింగ్ కొంచెం టీ తాగేదాకా అప్పుడు దాకా ఉండి రిటర్న్ వచ్చేసాం. మరీ నైట్ లేట్ అయిపోద్ది, మా ప్లూటోని వదిలేసి వెళ్ళాం, మా బుజ్జిగాడితోటి ఇబ్బంది అవుతుందని. ఇక్కడ ఇదిగో ఆడిటోరియంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదిగో ఆడిటోరియం చూడండి ఎంత బాగుంది. అగో ఇక్కడ ఈయన చాయ్ బిస్కెట్ అయినా ఇదంతా మనం తీసుకుంటుంటే బాగోదనమాట. అందుకని చెప్పి అసలు ఈ ఫోటో కొంచెం తీస్తుంటే మా పిల్లలు గొడవ చేశారు. అయ్యయ్యో ఏంటి తీస్తున్నావు, తీయకూడదు, అలా తీయకూడదు, ఆపేయి ఫోన్ ఆపేయి అని. నేను ఏదో ఊరికే కొంచెం సరదాగా కొంచెం తీశాను. చూడండి, తర్వాత మళ్ళీ బయటికి లంచ్ బ్రేక్ కూడా బయటకు వచ్చాం. మధ్యలో లంచ్కి కూడా 1 అవర్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ బయటకు వచ్చేసి మళ్ళీ మొత్తం ఒకసారి వీడియో తీసుకుంటే కాలేజీ పిల్లలు చూడండి, మా బుజ్జిగాడిని చూసి అందరూ ఎత్తుకోవాలని, అయ్యో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎత్తుకోవటమే, అందరూ ఎత్తుకొని ఫోటోలు తీసుకుంటున్నారు చక్కగా. చూడ అందరి దగ్గరికి వెళ్తాడు, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా పిలిచిన వాళ్ళు అందరి దగ్గరికి వెళ్తాడు. కాలేజీ మొత్తం చుట్టేసాడనమాట ఒకసారి. ఇదిగో మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి ఫోటోల కోసం, అంటే నేనే ఫోటోలు కావాలన్నాను, తీసుకున్నాను. ఆ వీడియోల కోసం కావాలి కదా, అందుకని అందరినీ ఇలా చూడండి. మా బుజ్జిగాడు ఎంత ముద్దుగా ఎలా ఉన్నాడు. అందుకే పిల్లలందరూ వచ్చి, స్టూడెంట్స్ అందరూ, అమ్మాయిలందరూ వచ్చి మా వాడిని ఎత్తుకొని ఫోటోలు తీసుకోవటమే. చూడండి చక్కగా ఇప్పుడు భోజనానికి వెళ్ళటానికి రెడీ అయిపోయాం అనమాట. ఆ మధ్యలో కొంచెం ఫోటోషూట్, కొన్ని ఫోటోలు ఇలా తీసుకున్నాం. కాలేజీకి వచ్చినట్టు గుర్తుగా ఉండాలి కదా, అందుకని ఇలా ఫోటోలు కూడా తీసేసుకున్నాం. ఇంకా భోజనానికి వెళ్ళబోతా ఉన్నాం. డైనింగ్ హాల్ కింద ఉంది. డైనింగ్ హాల్ కూడా చాలా పెద్దగా, అందరు చాలామంది వచ్చారనమాట. వాళ్ళ స్టూడెంట్స్ తరఫున వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు, అందరూ వచ్చారు. ఇక చూడండి, మేము కూడా కాలేజ్ స్టూడెంట్స్ అయిపోయాం. ఇంత పెద్దవాళ్ళం వచ్చినా కూడా మనకు ఆ కాలేజ్ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వగానే మన పాత మెమరీస్ గుర్తొస్తాయి, మనం కూడా స్టూడెంట్స్ లాగా ఫీల్ అయిపోతాం. చూడండి, అందరూ డైనింగ్ హాల్కి వెళ్ళటానికి వెళ్తున్నాం అనమాట.
కింద డౌన్లో ఉందన్నమాట. అది మెట్లది. వెళ్తా ఉన్నాం. వెళ్ళిన దగ్గర నుంచి ఆ పిల్లలందరూ మా వాడిని ఎత్తుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలుసా. చూడండి, డైనింగ్ హాల్ కూడా ఎంత బాగుంది, చాలా పెద్దగా. ఆ పిల్లలు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మా వాడిని ఎత్తుక్కోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి అందరం కలిసి వెళ్ళాము. వాడిని ఇలా అంటే మేము కూడా తినాలి, వాడికి తినిపించాలి కదా. మేము వాడికి ఫుడ్ అంతాను ఇంట్లో నుంచే రెడీ చేసుకొని తీసుకెళ్ళాం. అంటే అక్కడ బయట ఫుడ్లు మనం చిన్నపిల్లలకి పెట్టలేం కదా. చూడండి ఎంత బుద్ధిగా కూర్చున్నాడు, చక్కగా వెళ్తూ ఉన్నాం అనమాట. అదిగో చూసారా ఎంత చక్కగా చూస్తున్నాడు. వాడికి ఎంత ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏంటో కొత్త ప్లేస్కి వచ్చాం కదా, అన్ని ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాడు. పాపం గొడవ చేయకుండా అన్నీ గమనిస్తూ ఉంటాడు అనమాట. గమనించి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అదిగో చూడండి, లోపల డైనింగ్ హాల్ అది. లోపలికి వెళ్తూ ఉన్నాము మా బుజ్జిగాడితో పాటు. అక్కడ ఒక చోట అయితే క్యూ ఉంది. అంటే వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. చక్కగా గ్రాండ్గా భోజనం పెట్టారు. వాళ్ళ క్యాంటీన్ భోజనం బాగుందన్నమాట. అందరం వెళ్ళి ఇంతమంది వస్తున్నాం అని తెలిసి ఎంతమంది వస్తారో అందరికీ కూడా వాళ్ళు రెడీ చేశారు భోజనాలు. వాడు పాప మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, మేము వస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం. అందుకే మేము వస్తే చాలు వాడికి చాలా కన్నుల పండగగా ఉంది, అసలు చాలా బాగుందనమాట. ఇంకా ఇంకో చెల్లెలు వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయి అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. పిల్లలందరూ కూడా చూసిన వాళ్ళందరూ మా వాడిని ఎత్తుకోవడానికి ముందుకు రావటమే. కథ అందరి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళకుండా ఉండడు. కొత్త పాత ఏం లేదు, ఎవరు పిలిచినా వెళ్తాడనమాట. క్యాంటీన్, సింబయాసిస్ క్యాంటీన్. ఇది వెజ్ అనమాట. నేను వెజ్ తీసుకున్నాను, మిగతా వాళ్ళు నాన్ వెజ్ తీసుకున్నారు. మటను, చికెను అన్నీ ఉన్నాయి. వాళ్ళు నాన్ వెజ్ తీసుకున్నారు. చూడండి, ఈ వెజ్కి మెయిన్ పన్నీర్ ఇచ్చారు. పన్నీర్ గ్రేవీ. అలాగే నాన్ వెజ్ అనమాట, మటన్ పలావు, అలాగే రోటీలు. అదిగో మా బుజ్జిగాడు కూడా తినడానికి రెడీ అయిపోతున్నాడు. ఇంకా వాడికి కూడా ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చాం కదా, దాన్ని పెట్టడానికి మేము కూడా రెడీ అయిపోయాం. మిగతా వాళ్ళు తింటున్నారు. నేను ముందు మా బుజ్జిగాడికి భోజనం పెడదాం, పాపం వాడికి లేట్ అయిపోతుంది, అప్పటికే 2 అయిపోయింది. అందుకని భోజనం పెడదామని చెప్పి వాడి భోజనం వీళ్ళందరూ తింటా ఉంటే వాటి కోసం ఎగబడుతున్నాడు. పిల్లలకి తెలియదు కదా అదేంటో అనుకొని కావాలని ముందుకి ఎగబడుతున్నాడు. అదిగో రెడీ చేస్తూ ఉన్నాం ఫుడ్ పెట్టడానికి. ఆడిస్తూ ఉన్నాడు వాడు, మావాడు ఒకడు. అదిగో బట్టల మీద పడకుండా చక్కగా కర్చీఫ్ కట్టి తినిపించడానికి రెడీ. మావారైతే అది చాలలేదు, ఇదిగో ఇది కట్టు అని చెప్పి తన కర్చీఫ్ తీసే మనవాడి కోసం. చూడండి, ఇలా కట్టేసి మేము ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నానికి ఈవినింగ్కి అంతా కూడా ఈవినింగ్ ఫ్రూట్ కూడా తీసుకెళ్ళామన్నాడు. పాపం మరి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా, వాళ్ళకి ఆకలి అవుతుంది కదా, మరి బయట ఫుడ్లు ఏమో పెట్టకూడదు అయ్యా, చిన్నపిల్లలు కదా. అందుకని చెప్పి మేము ఇంట్లో నుంచే అన్నీ తీసుకొని, వాడి ప్యాకింగ్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ప్యాకింగ్ ఎక్కువ ఉంటుంది కదా. డైపర్లు, ఎక్స్ట్రా డ్రెస్సులు, ఇంకా వాటరు, వాళ్ళకి కావాల్సిన పాలు, అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని చెప్పి వాళ్ళ లగేజే ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లది. చూడండి, కావాలని ఆకలేసింది పాపం. తీసి రెడీ చేసుకెళ్ళాం కదా, చక్కగా వాడికి కూడా తినిపించి మేము తినేసి కావాలని పాపం ఆకలి అయిపోయింది లాగేసుకుంటున్నాడు మా బుజ్జిగాడు. చూడండి, తింటున్నాడు. అందరూ నాన్ వెజ్ తింటుంటే మా బుజ్జిగాడు పప్పన్నం నెయ్యి వేసుకొని పప్పన్నం తింటున్నాడు. చిన్నపిల్లలకి మనం అంతే కదా, కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసి పప్పన్నం పెడతాం. వాడు తింటానే చేతులు ఊరుకోవు. చూడండి, చేతులు ఊరుకోవు, పక్కన ఏదో ఒకటి గెలుకుతూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఈ రోజులో పిల్లలు అమ్మో ఎంత ఫాస్ట్ ఉన్నారండి కదా, అసలు మనల్ని పట్టుకోలేము వాళ్ళని. కొంచెం నడకొచ్చిందంటే ఇంకా అసలు పట్టుకోలేము. భోజనం అయిన తర్వాత చూడండి, ఆ పిల్లలు వచ్చి మా వాడిని ఎత్తుకొని ఫోటోలు తీసుకోవటం. ఆంటీ ఒక్క నిమిషం అని చెప్పి తీసుకెళ్ళటం, ఫోటోలు తీసుకోవటం. ఎంత బాగా అందరూ దగ్గరికి వచ్చి అయిపోయాక మళ్ళీ వసుదైక కుటుంబం. చూసారా, వసుదైవ కుటుంబం. మళ్ళీ లోపలికి వెళ్తున్నాం. వెళ్ళి ఆడిటోరియంలో కూర్చున్నాం. మావాడు అసలు నిలుస్తాడా, అటు వెళ్ళాలి. వెనక పిల్లలు కూడా వచ్చి మా వాడిని ఎత్తుకున్నారనమాట. అసలు వాడు కుదురుగా ఉంటాడా, అందరూ పట్టుకోవటం, ఎత్తుకోవటం, ఆడిస్తూ ఉన్నారు. ఆడిటోరియం లైట్ అంతా కనిపిస్తూ ఉంటుంది. కాసేపు అటు చూస్తాడు, కాసేపు లేచి వెళ్ళాలని చూస్తాడు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అంతే కదా, ఇంతమంది ఉన్నాం ఆడించడానికి, తలా కొద్దిసేపు ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నాం. మళ్ళీ బయటికి తీసుకెళ్తూ ఉంది. ఇదిగో స్టేజ్.
ఇప్పుడు మళ్ళీ మిగతా వాడు ఇంకా ఇద్దరు వచ్చి మళ్ళీ స్పీచ్ ఇచ్చారనమాట. పిల్లలకి మోటివేషన్ కోసం ఇలాంటివి ఇస్తుంటారు. దానికోసం పేరెంట్స్ని వాళ్ళని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఇది కూడా అంతా అయిపోయినాక మళ్ళీ టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్లో మళ్ళీ బయటికి వెళ్ళి హై టీ అనమాట, సమోసా ఇంకా బజ్జీలు అవి ఇచ్చి చక్కగా టీ ఇచ్చారు. అప్పటిదాకా ఉన్నాము, అయ్యో క్యాథరిన్ వస్తారేమో తీసుకెళ్దాం అంటే స్టూడెంట్స్ పాపం చూడండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి రూములో దింపి వాళ్ళు మేకప్ అయ్యి పాపం కాలేజీ తీసుకొచ్చి ఇవాళ స్పీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి రూమ్లో వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి రావాలి. పిల్లలు ఎంత కష్టపడుతున్నారు పాపం. అందుకని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఇంకా వెళ్ళే దగ్గరే ఉన్నారు, క్యాథరిన్ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారనమాట. అబ్బో వాళ్ళు వెళ్ళేది ఎప్పుడు, తీసుకొచ్చేది ఎప్పుడు, రూమ్లో వాళ్ళు ఎప్పుడు రెడీ, మళ్ళీ ఎప్పుడు వస్తారా అని చెప్పి ఇక మా బుజ్జిగాడు కొంచెం ఇప్పటికే గొడవ చేస్తూ ఉన్నాడు కదా. పాపం ప్లూటోని కూడా వదిలేసి వచ్చేసాం. అందుకని చెప్పి సర్లే అప్పుడు దాకా ఉండలేములే అని చెప్పి మేము చెప్పేసి బయలుదేరామన్నమాట. కొద్దిసేపు అలాగే కూర్చొని మిగతా వాళ్ళ స్పీచ్ కూడా వినేసి ఇంకా బయటకు వచ్చి టీ తాగి ఇంటికి వచ్చాము. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.